ఇప్పటికైనా కేసీఆర్ బయటకు వచ్చి తన వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది అంటారా? అది మన స్టేట్కి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. కేటీఆర్ ను జైలుకు పంపాలన్న ఆలోచన కాంగ్రెస్ కి అనుకుంటుంది అనుకుంటున్నారు. నష్టం రేవంత్ రెడ్డి గారితో జరిగింది. ఎందుకు చెప్తా? ఎవరి సొమ్మను మీరు దారాదత్తం చేశారు? 55 కోట్లు అక్కడ డిపాజిట్ చేశారు. ఇప్పుడు ఏడాది కాలంలో కాంగ్రెస్ పాలన, కేసీఆర్ గారి పాలన, రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వెనకాల ఉన్నదంతా కేటీఆర్ గారి టీం. ఇది మొదటిసారా కేటీఆర్ గారిని అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఇలా తీవ్రంగా. అందుకే అసలు మమ్మల్ని వదిలేసేయండి. బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది కూడా 15 లక్షలకు ఒక్కొక్క ఫ్లాట్ నమ్ముకున్నారు హైదరాబాద్ నడిబొడ్డున అని చెప్పి. ఐఎమ్ ద గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం పర్టికులర్లీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంత లీడర్లకు టార్గెట్ అయిపోయింది. ఏఐసిసికి డబ్బులు కావాలి. రేవంత్ రెడ్డి గారిని 2025లో దించి మళ్ళీ పావులు కదుపుదామని చెప్పేసి ఢిల్లీ ప్రయాణం అయ్యారు. రేవంత్ రెడ్డి గారు 25 సార్లు వెళ్ళారు. మీకు అధికారం ఎందుకు కోల్పోయింది అనుకో. రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు అనే వ్యక్తి కలిపి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రతిపక్షమే లేకుండా చేద్దాం, జీరో చేద్దాం అని చెప్పి ప్రయత్నాలు చేయలేదా? ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే బిడ్డ నీ సంగతే మాట్లాడుతున్నాం. ఏం చేస్తారు మీరు?